హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. సో, మనకు ఈ నెల 26, 27 తారీఖుల్లో ఈ యొక్క బంగాళాఖాతంలో అల్పపీడనము ఏర్పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చని వాతావరణ శాఖ నిపుణులు ఆల్రెడీ కూడా హెచ్చరికలు జారీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో రానున్నటువంటి రోజుల్లో ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురవబోతున్నాయి అండ్ అదేవిధంగా రానున్నటువంటి 24 గంటల్లో ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురుస్తాయి, వెదర్ ఎలా ఉండబోతుంది, ఈ వివరాల గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే. అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి, అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, సో మనకు రెండు తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే గత 3-4 రోజుల నుంచి అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి పిడుగుల వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయన్నమాట. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా కుండపోతక వర్షాలు అయితే కంటిన్యూగా కురుస్తూ ఉన్నాయన్నమాట. గత 2-3 రోజుల నుంచి వెదర్ అయితే ఈ విధంగా ఉంది మనకు. ఇక రాబోయేటువంటి రోజుల్లో ఇంకొక అల్పపీడనం అనేటువంటిది ఈ యొక్క కోస్తాంధ్ర తీరాలకు ఆనుకొని బంగాళాఖాతంలో ఏర్పడుతుందని మనకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండి. ఓకేనా. ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో ఎక్కడెక్కడ వర్షాలు అనేటువంటివి కురుస్తాయి, ఎక్కడెక్కడ ఎక్కువ మోతాదులో వర్షాలు కురుస్తాయి, ఆ వివరాల గురించి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా రానున్నటువంటి 24 గంటల్లో ఓకేనా తెలుగు రాష్ట్రాల్లో వెదర్ ఎలా ఉండబోతుందో ఆ వివరాల గురించి అయితే చూద్దాం. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయేటువంటి 24 గంటల్లో ముఖ్యంగా వచ్చేసి ఈ యొక్క శ్రీకాకుళము, విజయనగరము, మన్యము, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడుకున్నటువంటి వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక రిమైనింగ్ జిల్లాల్లో వచ్చేసి మోస్తారు నుంచి కొంచెం మెండుగా వర్షపాతం అయితే నమోదవుతుందని హెచ్చరికలు అయితే జారీ చేశారు. అనగా రానున్నటువంటి 24 గంటలంటే ఈ రోజు రాత్రి నుంచి రేపటి రోజు రాత్రి వరకు అనమాట ముఖ్యంగా వచ్చేసి. ఓకేనా. మరొక వైపు మనకు ఈ యొక్క ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో వచ్చేసి 2.43 లక్షల క్యూసెక్లు ఉందని, దాదాపుగా మొదటి హెచ్చరికలు జారీ చేసేంత వరకు వరద స్థాయి అనేటువంటిది పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారండి. సో మీరందరూ కూడా కొంచెం లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి. ఈ యొక్క ప్రకాశం బ్యారేజీకి ఆనుకొని లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. సో ఇది కేవలం మనకు మొదటి హెచ్చరిక మాత్రమే. ఓకేనా. జస్ట్ ఏదేమైనా మీరు కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెదర్ అప్డేట్స్ అనేటువంటివి. ఇక తెలంగాణ రాష్ట్రం సంగతి అయితే చూద్దామండి. గత 2-3 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ యొక్క హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు మొత్తం కూడా వర్షాలు అనేటువంటివి ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయండి. ఓకేనా. సో ఈ యొక్క హైదరాబాదు అండ్ అదేవిధంగా కరీంనగర్, వరంగల్, నాందేడు, నిజామాబాద్ కావచ్చు. ఓకేనా. ఈ యొక్క ప్రాంతాలన్నిటికీ కూడా కొంచెం ఎక్కువగానే వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి గత 2-3 రోజుల నుంచి. అండ్ అదేవిధంగా రానున్నటువంటి 24 గంటల్లో కూడా వర్షపాతం మనకు కొంచెం పిడుగులతో కూడుకునేటువంటి వర్షాలు అయితే నమోదయ్యేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా. సో అయితే ఇక్కడ వరకు రానున్నటువంటి 24 గంటల్లో వెదర్ ఎలా ఉంటుందనే విషయాల గురించి అయితే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందించాను. రిమైనింగ్ ప్రాంతాల్లో మాత్రం కురిస్తే అక్కడక్కడ తేలికపాటి జల్లు అండ్ అదేవిధంగా మోస్తరుగా అయితే రెయిన్స్ అయితే కూడవచ్చు. ఇప్పుడు నేను ఏవైతే జిల్లాలు చెప్పానో ఆ జిల్లాల్లో మాత్రం పిడుగులతో కూడుకున్నటువంటి వర్షాలు అయితే కురుస్తాయని మనకు సమాచారం అండి. అయితే ఇక ఈ నెల 26, 27 తారీఖుల్లో కోస్తాంధ్ర ప్రాంతాలకు ఆనుకుని బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఒకటి ఏర్పడబోతుందన్నమాట. దానికి సంబంధించినటువంటి విజువల్స్ అయితే మీరు ఇక్కడైతే గమనించవచ్చు, ఇక్కడ చూడొచ్చు. కరెక్ట్గా వచ్చేసి మనకు విశాఖపట్నానికి ఆనుకొని ఈ యొక్క అల్పపీడనం అనేటువంటిది అయితే ఏర్పడుతుంది. ఇక్కడ మీకు సర్కిల్ లాగా తిరుగుతూ ఒక ఇమేజ్లో కనిపిస్తుంది కదా, అది మనకు అల్పపీడనం అనమాట. ఆ అల్పపీడనం వచ్చేసి విశాఖపట్నానికి ఆనుకొని ఈ యొక్క విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకి ఆనుకొని బంగాళాఖాతంలో అయితే ఏర్పడుతుంది అనమాట. అయితే ఇది వెళ్ళే వే ఇక్కడ చూడొచ్చు మీరు. మ్యాక్సిమం మనకు 20% మాత్రమే ఇటు సైడ్ అయితే వెళ్తుందన్నమాట. ఈ యొక్క ఒడిశా తీరం వైపు అయితే వెళ్తుంది. రిమైనింగ్ 80% వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్రంలో ఈ హైదరాబాదు, ఖమ్మము, వరంగల్, నాందేడు, సోలాపూర్, విజయపూర్ ఓకేనా ఈ దిశగా వెళ్ళి ఈ పక్క అరేబియా సీస్లో అయితే మనకు తీరం అయితే దాటేస్తుంది అనమాట. ఇక్కడ మీరు మార్కును కూడా గమనించవచ్చు.
డాట్స్ రూపంలో మీకు మార్క్స్ ఉన్నాయి కదా, దాన్ని బట్టి మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. 20% అయితే మనకు ఒడిశా తీరాల వైపు అయితే వెళ్ళేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అని చెప్తున్నారు. 80% దాదాపుగా 80% వరకు ఈ హైదరాబాద్ మీద అయితే వెళ్ళేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు అని చెప్తూ ఉన్నారు. ఓకేనా. సో దీన్ని బట్టి మనకు రానున్నటువంటి అల్పపీడన ప్రభావంతో ఎక్కడెక్కడ భారీ వర్షాలు ఎక్కువ పర్సెంటేజ్ వర్షం అనేటువంటిది నమోదేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనేది మీరు ఈ యొక్క ఇమేజ్లో అయితే గమనించవచ్చు అనమాట. ఓకేనా. ఒక్క సెకండ్. సో ఓకే, ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క సైక్లోన్ వచ్చేసి మనకు ఇక్కడైతే ఏర్పడుతుంది ఈ విశాఖపట్నానికి ఆనుకొని. ఓకేనా. డీప్ డిప్రెషన్ ఆర్ సైక్లోన్ అనమాట. ఈ రెడ్ కలర్లో ఉండేది మొత్తం కూడా సైక్లోన్ మనకు ఈ సర్కిల్ అంతా కూడా. ఈ సర్కిల్లో దాని ప్రభావంతో ఈ యొక్క తిరుపతి దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కడప ఈ ప్రాంతాలకు మోస్తరుగా వర్షాలు అయితే పడతాయి. ఖచ్చితంగా పడవనైతే నేను చెప్పడం లేదు ఈ అల్పపీడన ప్రభావంతో. అది కూడా ఒక 50% మేరకు నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి క్లైమేట్ మబ్బులతో కూడుకున్నటువంటి విధంగా అయితే ఉండొచ్చు అనమాట. ఇక రిమైనింగ్ మనకు ఈ కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలు, ఈ కావలి, గుంటూరు, అనకాపల్లి, అమలాపురము, కృష్ణా, పశ్చిమ గోదావరి, ఏలూరు ఇక్కడ వరకు అండి మనకు విశాఖపట్నం వరకు. సో మ్యాక్సిమం దాదాపుగా ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో 90 నుంచి 100% వరకు అయితే వర్షపాతం నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఓకేనా. ఈ ఒడిశా తీరాలకు ఆనుకున్నటువంటి ప్రాంతాలకు మాత్రం 100% అయితే చెప్పున్నారు మనకు. ఎగ్జాక్ట్గా 100 అయితే కురుస్తుంది అనమాట. వర్షపాతం 100% అయితే నమోదు అవుతుంది ఖచ్చితంగా. ఓకేనా. ఈ కర్నూలు, గుంటూరు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క విశాఖపట్నము, విజయనగరము, అలాగే ఏలూరు కావచ్చు, దాని తర్వాత కృష్ణా, పశ్చిమ గోదావరి ఇక్కడ మాత్రం 90 to 100% బిలో అయితే ఉండొచ్చు అనమాట వర్షపాతం. ఓకేనా. సో సేమ్ మనకు తెలంగాణ రాష్ట్రంలో కూడా చూద్దామండి. ఈ 90 to 80% వచ్చేసి ఇటు హైదరాబాదు, వరంగల్, కరీంనగర్, ఓకేనా, ఈ సోలాపూర్, విజయపూర్ వీటికి కూడా తగిలేందుకు అవకాశాలు కూడా ఉండొచ్చు అనమాట. సో మ్యాక్సిమం ఓవరాల్గా వచ్చేసి మనకు ఏ జిల్లాల్లో 90 to 100% వర్షపాతం నమోదవుతుందంటే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాలు అండ్ అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతాలకు అనుకున్నటువంటి తెలంగాణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కరీంనగరు, నాందేడు, నిజామాబాదు, ఈ సోలాపూరు, హైదరాబాదు వీటన్నిటికి కూడా 90 to 100% వర్షపాతం అయితే నమోదవుతుంది ఖచ్చితంగా. మీరు ఇక్కడ ఇమేజ్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. క్లియర్గా మనకు ఇక్కడ ఉంది. సో అందుకొరకే మీకు ఈ ఇమేజ్ని అయితే గ్యాదర్ చేసి తీసుకొచ్చాను, క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందచేద్దామని. సో మ్యాక్సిమం వచ్చేసి ఏ జిల్లాలకు రాబోయేటువంటి అల్పపీడన ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చని మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇన్ కేసు వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి. అదేవిధంగా మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ప్రజెంట్ వెదర్ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. నేను ఎప్పటికప్పుడు వెదర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అప్ చేస్తానండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి.